ఈ వీడియోలో మనం రీసెంట్గా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో జరిగిన కొన్ని వార్తల గురించి దాని మీద శివ ఫ్రీ స్పిరిట్ విశ్లేషణ ఏంటన్నది మాట్లాడుకుందాం. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. మొదటగా మాట్లాడుకుంటే రాజమండ్రి రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ 3 ఫేజెస్లో చేయడానికి 3 ప్యాకేజెస్ కింద డిసైడ్ చేశారండి. తొందరలోనే దీనికి కావాల్సిన టెండర్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అవుతుందని చెప్పి తెలియజేయడం జరిగింది. దీని మీద శివ ఫ్రీ స్పిరిట్ విశ్లేషణ గురించి మాట్లాడుకుంటే మనకి టెండర్స్ చాలా జరుగుతూ ఉంటాయండి. రోడ్డు పనులు కానీ, వంతెనలు కానీ, ఇలాంటి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయినా సరే మనకి పబ్లిక్ టెండర్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. కామన్ పీపుల్కి ఈ ప్రాసెస్ కానీ, అందులో ఎలా పార్టిసిపేట్ చేయాలి కానీ ఇవేం తెలియవండి. దానివల్ల ఏమవుతుందంటే అధికారంలో కానీ, ప్రభుత్వంలో కానీ ఎవరుంటారో వాళ్ళ బామర్దులకి, వాళ్ళ మేనమావలకి, వాళ్ళ బాబాయిలకి ఈ టెండర్ ప్రాసెస్ వాళ్ళు ఇప్పించుకుంటున్నారండి. ఈ టెండర్ ప్రాసెస్ కోర్టుల్లో జరుగుతుందండి. మన రాజమండ్రి ప్రజల సహకారం ఉంటే వచ్చే రోజుల్లో ఈ టెండర్ ప్రాసెస్ మీరందరూ ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఆ టెండర్ ప్రాసెస్లో సెలెక్ట్ అయితే పనులన్నీ మనం ఎలా చేయాలి, మన ఊర్లో జరిగే డెవలప్మెంట్లో మనం డైరెక్ట్గా ఎలా ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఇవన్నీ మీకు అర్థమయ్యేలాగా ఈజీగా వీడియోస్ చేసి మీ ముందు ప్రజెంట్ చేస్తానండి. నేను 2029లో ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఇలాగే చేస్తాను తప్ప నా బామర్దులకి, నా మేనమావలకి, నాకు తెలిసిన నా పక్కింటి అంకుల్స్ కట్ట నేను కాంట్రాక్ట్స్ ఇవ్వనండి. నెక్స్ట్ నేను మాట్లాడాలనుకుంటున్నది ఊర్లో ఉన్న గ్రంథాలయాల గురించి అండి. సో ఈ లైబ్రరీస్ ఏంటంటే బుక్స్ ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ బుక్స్ చదువుకుంటారు. చదువుకునే పిల్లలకి స్కూల్లో పుస్తకాలు చదవడానికి టైం ఉండదండి. ఇంకా గ్రంథాలయాలకు వచ్చి ఏం చదువుతారు? చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం, ఫ్యామిలీ దీంతో బిజీగా ఉంటారు. కానీ గ్రంథాలయాలకు వచ్చేంత చదువు తీరిక ఎవరికీ ఉండదండి. సో ఎవరైతే ఓల్డ్ ఏజ్ టైంలో ఉంటారో వాళ్ళకి గ్రంథాలయాలు వాళ్ళ వయసు వాళ్ళందరూ ఒక చోట కలవడానికి, అలాగే వాళ్ళకి కాలక్షేపం అవ్వడానికి ఉపయోగపడుతుందండి. కావాలంటే లాస్ట్ 1 year నుంచి మన ఊర్లో ఉన్న గ్రంథాలయాల్లో ఎన్ని బుక్స్ ఉన్నాయి, ఎంతమంది వస్తున్నారు, ఎన్ని బుక్స్ పిల్లలు తీసుకెళ్లి చదువుతున్నారు, ఇవన్నీ కనుక మనం అధ్యయనం చేస్తే గ్రంథాలయాలు అసలు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడున్న ఈ టెక్నాలజీలో యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, మనకున్న సోషల్ మీడియాలో చాలా మంది ఎడ్యుకేటర్ ఈ పుస్తకాల్లో ఉన్న విషయాలన్నింటినీ క్లుప్తంగా చేసి చిన్న చిన్న షార్ట్స్ రూపంలో, రీల్స్ రూపంలో మీ ముందు పెడుతున్నారండి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే అలాంటి వాళ్ళని గుర్తించి ఆ వీడియోస్ కానీ, ఆ ప్లేలిస్ట్ కానీ స్టూడెంట్స్కి రీచ్ అయ్యేలా చేయాలండి. ఉదాహరణకి నేను ఆల్రెడీ హిస్టరీ సిరీస్ స్టార్ట్ చేశానండి. మీరు చూస్తే ఆల్రెడీ 11 episodes నేను చేశాను. వచ్చే రోజుల్లో కూడా నేను హిస్టరీ సిరీస్ కంటిన్యూ చేస్తానండి. ఈ లైబ్రరీస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే మనకి కోల్కతాలో ఉన్న సెంట్రల్ లైబ్రరీ నుంచి 85 lakhs ఫండ్ వచ్చిందండి. ఈ 85 lakhsని ఆయా స్థాయిలో ఉన్న వాళ్ళు తినేస్తారండి. నెక్స్ట్ నేను మాట్లాడాలనుకున్న టాపిక్ ఏంటంటే 2024లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 18 నెలలుగా రాజమండ్రిలో దేవాలయాల కమిటీలు, పాలక మండలి అని చెప్పి క్రియేట్ చేసి చాలా అవకతవకలు జరుగుతున్నాయండి. ఇక్కడ నాకున్న ప్రశ్న ఏంటంటే వీళ్ళకి అర్హత ఏంటి, వీళ్ళని సెలెక్ట్ చేసే ప్రొసీజర్ ఎవరు నిర్ణయించారు, ఒకవేళ వీరేమైనా కరప్షన్ కానీ, ఫ్రాడ్ కానీ చేస్తే, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే వాళ్ళని ఎలా శిక్షించాలి, ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి, వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి, అవి ఎవరు నిర్ణయిస్తారన్నది తెలియాలండి. ఎందుకంటే ఇలా పాలక మండళ్ళు, దేవాలయాల కమిటీలు ఏర్పాటు చేసి ప్రజల డబ్బుని కోట్లు దొబ్బేసి ఒక 1 రోజులు జైలు శిక్ష చేస్తే కరెక్ట్ కాదు కదండి. ఇక్కడ హాస్యాస్పదం ఏంటంటే ఒక శివాలయానికి మార్వాడీస్ చెందిన జైన్ మతానికి చెందిన వాళ్ళని చైర్మన్గా నియమించారండి. వాళ్ళకి తెలుగు మాట్లాడడం కూడా సరిగ్గా రాదు. నాకు తెలిసి జైనిజంలో దేవుడు వర్ధమాన్ మహావీరుడు అండి. వాళ్ళు ఏ పర్పస్ మీద రాజమండ్రిలో ఇలాంటి పనులన్నీ చేస్తున్నారన్నది కాలం మనకు తెలియజేస్తుందండి. నేను 2029లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక ఎంక్వైరీ కమిటీ వేయబోతున్నానండి. ఈ ఎంక్వైరీ కమిటీ ఏం చేస్తుందంటే రాజమండ్రిలో ఉన్న దేవాలయాల ఆస్తులు, అందులో ప్రముఖులుగా ఉన్న వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ట్రాన్సాక్షన్స్, వాళ్ళు గత సంవత్సరాల్లో సబ్మిట్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్, ఇవన్నీ ఈ ఎంక్వైరీ కమిటీ పరిశీలించి తప్పు ఎక్కడైనా జరిగితే వాళ్ళకి తగిన శిక్షలు పడేలా చేస్తుందండి. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే సామాన్య ప్రజల నమ్మకాలతో పాటు వాళ్ళ వ్యక్తిగత ఆస్తులనే కాకుండా దేవాలయాల లాంటి ఉమ్మడి ఆస్తులను కూడా ప్రొటెక్ట్ చేయడమే మా బాధ్యత అండి. అంతేకాకుండా ఈ ఆస్తుల నుంచి వచ్చే ఆదాయాన్ని రాజమండ్రి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా సమానంగా ప్రతి ఒక్కరికి ప్రతిఫలం కలిగేలాగా పనులుంటాయండి. నెక్స్ట్ నేను మాట్లాడాలనుకుంటుంది రాజమండ్రిలో ఉన్న బ్యాంక్స్ గురించి, ఆ బ్యాంక్స్ ఎలా కార్యకలాపాలు చేస్తున్నాయన్న విషయాల గురించి అండి. మన ఎకానమీలో అన్లిమిటెడ్ మనీ గ్లిచ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉందండి. అది అర్థమయ్యేంత బుర్ర మన రాజమండ్రిలో ఉన్న పొలిటీషియన్స్కి ఉంటుందని నేను అనుకోనండి. కానీ మన రాజమండ్రిలో ఉన్న పొలిటీషియన్స్ ఏం చేస్తున్నారంటే సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ను వాడుకొని బ్యాంక్ మేనేజర్ సహాయంతో కొన్ని లోన్స్ ఇప్పించి వాటిని ఐపీ ద్వారా బ్యాంక్రప్సీ చేయడం ద్వారా వాళ్ళ బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా చాలా అవినీతి చేస్తున్నారండి సిస్టమ్ను వాడుకొని. ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాడి బ్యాంక్ మేనేజర్ల సహాయంతో తిరిగి కట్టలేని లోన్స్ వాళ్ళ బినామీలకు ఇప్పించి తర్వాత కోర్టులో బ్యాంక్రప్సీ అప్లై చేస్తున్నారండి. మన దేశంలో బ్యాంక్స్ నేషనలైజేషన్ అయిన తర్వాత మనం ఆర్బీఐ అండర్లో ఈ బ్యాంక్స్ అనేవి నడుస్తూ ఉంటాయండి. ప్రతి బ్యాంకు ఆర్బీఐకి రిపోర్ట్ చేస్తూ ఉండాలండి. ఈ బ్యాంక్స్ ఆర్బీఐకి రిపోర్ట్ చేసే ప్రాసెస్లో చాలా తప్పులు జరుగుతూ ఉంటాయండి. అలా తప్పులు రిపోర్ట్ చేయడం వల్ల బ్యాంక్ మేనేజర్ నుంచి క్లర్క్ దాకా చాలా కరప్షన్ జరుగుతుంది. అందుకనే చాలా మంది బ్యాంక్ పీఓ జాబ్స్కి అప్లై చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారండి. వీడియో కన్క్లూడ్ చేసే ముందు ఒక విషయం చెప్పాలండి. చాలా మందికి అనుమానం ఉంటుంది,
ఎవరైనా సరే అధికారంలో ఉన్న పార్టీకి వత్తాసు పలికి వాళ్ళకి కావాల్సిన చేసుకుంటారు కదా, నువ్వేంటి వాళ్ళకి ఎగ్నెస్ట్ గా మాట్లాడి వచ్చే అవకాశాలను కూడా కోల్పోతున్నావు అని చాలా మందికి అనుమానం రావచ్చండి. కానీ నా ఉద్దేశంలో ప్రతిపక్షంలో ఉండి అధికార పార్టీ చేసే తప్పుల్ని ఎత్తి చూపించి ప్రజల అండదండలతో అధికారంలోకి వచ్చినప్పుడే ఉంటుందండి కలేజా. ఈ వీడియోకి మరి ఇంతేనండి. వచ్చే వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.